హైదరాబాద్ షేక్పేట్లోని ప్రైవేటు ల్యాండ్లోని అడవిలో చెట్లు తొలగింపు వివాదానికి దారితీసింది. ఈ చర్యల వల్ల అందులోనే ఆవాసముంటున్న వన్యప్రాణులకు తీవ్ర ఇబ్బంది వచ్చి పడింది. వాటిని కనీసం ఆహారం, నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక ఆతిథ్య ఇంప్రెస్ నివాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండానే చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ షేక్పేట్లోని ప్రైవేటు ల్యాండ్లోని అడవిలోని చెట్లు తొలగింపు వివాదానికి దారితీసింది. ఈ చర్యల వల్ల అందులోనే ఆవాసముంటున్న వన్యప్రాణులకు తీవ్ర ఇబ్బంది వచ్చి పడింది. వాటికి కనీసం ఆహారం, నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక ఆతిథ్య ఇంప్రెస్ నివాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండానే చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ షేక్పేట్ నుంచి లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే ధృతి ల్యాండ్ కంపెనీకి సంబంధించిన ఇక్కడ ల్యాండ్ ఉంది. దాదాపుగా 5 నుంచి 6 ఎకరాల వరకు ఈ ల్యాండ్ ఉండొచ్చు. దానికి సంబంధించి కూడా సర్వే నెంబర్లు చూసుకుంటే సర్వే నెంబర్ 18, 21, 27, 31 ఈ సర్వే నెంబర్లో సంబంధించి దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది ఖాళీగా ఉండి. సో దానిలో భాగంగానే ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున చెట్లు కూడా మొలిసిన పరిస్థితి అయితే మనం చూసాం. దీనికి సంబంధించి చెట్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వన్యప్రాణులు మెయిన్గా చూసుకుంటే నెమ్మళ్ళు కావచ్చు, కుందేళ్లు కావచ్చు, లేదంటే ఫారెస్ట్ కి సంబంధించిన కొన్ని స్నేక్స్ కావచ్చు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఈ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ కంపెనీ ధృతి కంపెనీకి సంబంధించి యాజమాన్యం కూడా ఇక్కడ భారీ ఎత్తున చెట్లు మొత్తం నరికేసిన పరిస్థితి అయితే మనం లైవ్ లో చూడవచ్చు. ఇక్కడ చెట్లు నరకటానికి మామూలుగా సహజంగానే ఒక చెట్టు నరకాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ఈ చెట్లన్నీ నరికారు. ఎలాంటి పర్మిషన్స్ కూడా తీసుకున్న దాఖలైతే మనం చూడలేదు. దీనికి సంబంధించి కూడా ఆదిత్య ఎంక్లేవ్ లో ఉన్నటువంటి నివసించేటువంటి కొంతమంది మనకు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఆదిత్య ఎంక్లేవ్ లో నివసిస్తున్నటువంటి కొంతమంది దీనికి సంబంధించి వన్యప్రాణులకు సంబంధించి ప్రేమికులు ఉండటం వల్ల ఇక్కడ సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూ కూడా ఈ రోజు స్టేట్ లెవెల్లో దీనికి సంబంధించి డిస్కషన్ జరిగే విధంగా కూడా ఇక్కడ భారీ ఎత్తున చెట్లు నరికిన పరిస్థితి అయితే మనం చూసాం. దీనికి సంబంధించి ఆదిత్య ఎంక్లేవ్ లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటి నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది, నెమ్మళ్ళు ఎన్ని ఉన్నాయి, రోజు ఎన్ని నెమ్మళ్ళు, దీనికి సంబంధించి కొన్ని ఆదిత్య ఎంక్లేవ్ లో కూడా రావడం జరిగింది. ఈ చెట్లు నరకటం వల్ల దానికి సంబంధించి అక్కడ నివసించేటువంటి వాటికి ఫుడ్ ఏ విధంగా వస్తుంది, లేదంటే వాటికి సంబంధించి నీళ్లు ఏవీ లేకుండా ఇక్కడ మొత్తం కూడా నరికేసిన పరిస్థితి. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే దాదాపుగా రియల్ ఎస్టేట్ కి సంబంధించి భారీ ఎత్తున రేట్లు పెరగడంతో ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏదైతే ఇక్కడ జంగిల్ గా ఏర్పడింది. మొత్తం కూడా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రైవేటు వ్యక్తులదే అయినా సరే కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి ఈ చెట్లు నరకడానికి పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ పర్మిషన్స్ ఏమీ లేకుండానే ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ కి సంబంధించి లెటర్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ కి సంబంధించిన బర్డ్స్, యానిమల్స్ కావచ్చు, వన్యప్రాణులు మొత్తం కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఆ అడాప్ట్ చేసుకోవటం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత ఇవన్నీ కూడా ఫారెస్ట్ కి చేరుతాయి. ఫారెస్ట్ చేరినప్పుడు కొంత ఈ బతికే అవకాశం ఉంటుంది జనరల్ గా. సో అలాంటి ఏవి నిబంధనలు పట్టించుకోకుండా ఆ నిబంధనలన్నీ తొంగలో తొక్కిన పరిస్థితి అయితే మనం చూసాం. దీనికి సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి అనేది అంశంలో మనతో పాటు మాట్లాడడానికి ఆదిత్య ఎంక్లేవ్ కి సంబంధించి ఇక్కడ నివసించినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మెయిన్ గా చూసుకుంటే భారీ ఎత్తున చెట్లన్నీ కూడా నరికిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి నివసిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది సార్? హలో, మేము సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇది ఇక్కడ ఈ ఫారెస్ట్ అని కాదు, ప్రైవేట్ ల్యాండ్లో గ్రీనరీ పెరిగింది. మరి ఈ గ్రీనరీ అనేది పర్యావరణం కాపాడేది. ఆ పర్యావరణం కాపాడే గ్రీనరీలో ఎన్నో నెమళ్ళు, సుమారుగా 50 నుంచి 60 నెమళ్ళు ఉంటాయి. 50 నుంచి 80 నెమళ్ళు కూడా మార్నింగ్ టైం ఈ గోడలు ఎక్కుతూ రావటం, మా క్యాంపస్లోకి రావటం, ఉండటం కూడా జరుగుతుంది. మరి ఆల్ ఆఫ్ సడన్ వాటిని కొట్టేసినట్టయితే నేషనల్ బర్డ్ పీకాక్నే మనం రక్షించుకోలేకపోతే మనం దేని పర్యావరణాన్ని రక్షించగలం? ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయినప్పుడు ఉన్న 4 మొక్కల్ని కూడా నరికేస్తే ఇంకా పర్యావరణం అనేది ఎక్కడ ఉంటుంది? అసలు మన దొడ్లో వేసుకున్న మొక్కను మనం నరుక్కోవాలన్నా మన ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలా? అలాంటిది ఒక 5.5 acres లో ఉన్న ల్యాండ్ని, ఉన్న మొక్కల్ని ఇష్టానుసారంగా కొట్టేసినట్టయితే వాట్ అబౌట్ దట్ ఆ యానిమల్స్ ఏమవుతాయి? ఆ నేషనల్ బర్డ్స్ అనేవి, ఆ జాతీయ పక్షులు ఏమవుతాయి? జాతీయ పక్షులతో పాటు కుందేళ్లు ఉన్నాయి. అవన్నీ కూడా సమ్మర్లో నీళ్ళ కోసం లోపలికి వస్తాయి, మా క్యాంపస్లోకి వస్తాయి. అంతేకాకుండా అండి,
వన్ మోర్ థింగ్, వీటిని మీ ప్రైవేట్ ల్యాండ్ గురించి మాకు కన్సర్న్ ఏం కాదు. మాకల్లా ఏంటంటే అక్కడ ఏదైనా ఒక పక్షి పోతున్నప్పుడు, దానికి ఇంకో లైఫ్ పోతున్నప్పుడు దాన్ని రక్షించాలి. దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆటవిక శాఖ ఉంది, తర్వాత పర్యావరణ శాఖ ఉంది. ఆ పర్యావరణ శాఖలో పర్మిషన్ తీసుకుని ఆటవిక శాఖ వాళ్ళకి అప్పచెప్పి వాటిని జూలో పెట్టిన తర్వాత వాటిని లెట్ దెమ్ హ్యావ్ వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. అంతేగాని అవి ఏం లేకుండా ఓవర్ నైట్ వచ్చేసేసి ప్రొక్లైన్లు పెట్టి కొట్టేసినట్టయితే అవి జీవం లేకుండా అయిపోతాయి. తర్వాత పర్యావరణం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు అక్కడ మొక్కలు తెస్తే ఇక్కడ వేరే చోట మొక్కలు వేయాలి. ఆ మొక్కలు చూపించి వాళ్ళు చేయమనండి, వాళ్ళ ఇష్టం. అదే నా ఒపీనియన్ అయితే అదండి. ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్, ఐఎమ్ సేయింగ్ దిస్. మేడం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ? మెయిన్గా చూసుకుంటే భారీ ఎత్తున చెట్లన్నీ కూడా నరికిన పరిస్థితి ఉంది. అసలు మీరు ఇక్కడ రోజు చూస్తుంటారు, ఎట్లా కొంత లేడీస్కి అయితే ఈ యానిమల్స్కి సంబంధించి కొంత ప్రేమ కూడా ఉంటుంది. అసలు ఎట్లా చెప్తారు? మార్నింగ్ మేము రోజు వాకింగ్ చేస్తుంటాము. నెమళ్ళు వచ్చి పారుతుంటాయి. కుందేళ్ళు, నేను 11th ఫ్లోర్లో ఉంటా, కుందేళ్ళు నడుస్తుంటాయి. చాలా వన్యప్రాణాలు ఉన్నాయి. ఫస్ట్ మనం వృక్షో రక్షిత అంటారు. ఇప్పుడు అసలు మొత్తం హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగల్ అయింది. ఏదో కొంచెం పర్యావరణం ఉంది. ఇందులో ఒక చెట్లు ఇంత పెద్దగా మొలిచినాయంటే ఆల్మోస్ట్ 20 years నుంచి ఇది ల్యాండ్ ఖాళీగానే ఉంది. సో ఇప్పుడు కొట్టేస్తున్నారంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సెకండ్ థింగ్ చెప్పాలా. వన్యప్రాణులు రక్షించి మరి వాటిని తీసుకుపోయి ఒక దగ్గర రక్షణ చేస్తే నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. ప్రైవేట్ ల్యాండే కావచ్చు, కానీ ఏదైనా ఒక చెట్టు కొంతవరకే మనకు హక్కు ఉంటుంది, తర్వాత గవర్నమెంట్కి ఉంటుంది. సో గవర్నమెంట్ పరిధిలో ఉండే చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వాటినన్నిటిని రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా నేను. తర్వాత అటవీ శాఖ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాటిని అన్నిటిని రక్షించిన తర్వాత తదుపరి చర్య వాళ్ళు తీసుకోవాలి. ఈ లోపు తీసుకుంటే మేము ఊరుకోం. ఇది మేము పక్కన చాలా వాకింగ్ చేస్తుంటే ఎన్ని జంతువులు వస్తున్నాయంటే 2 years నుంచి. ఇప్పుడు సడన్ గా రాత్రి లేదు పొద్దున్న చూసేసరికి మొత్తం 2 లేయర్లు కొట్టేశారు. ప్రొక్లైన్ చెక్లైన్. ఇది రక్షించాలని గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాం, కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం రెడ్ ఏం జరుగుతుంది మేడం? Yeah, as we are being given the speech as a God gift, so we should raise our voice for them as they are speechless. So we should be their voice and save their life. మా అభ్యర్థనలా పక్షుల్ని, నెమళ్ళని మెయిన్, ప్లస్ ఇంకా ఉన్న పక్షుల్ని రక్షించాలని కోరుతున్నాం. ఎందుకంటే అవి రోజు మా కాంపౌండ్లోకి వచ్చి మాకు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చేయి. అలాంటివి చూస్తూ పాపం ఇప్పుడు చెట్ల మీద పుట్ల మీద ఉన్నాయి. వాటికి ఏ నీడ లేదు, నీళ్లు కూడా బహుశా లేవు. వాటిని రక్షించాలని మేము మెయిన్గా కోరుకుంటున్నాం. ఇది ఆదిత్య ఎంక్లేవ్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు చెబుతుంది. ఖచ్చితంగా ఆ ప్రైవేట్ ల్యాండ్కి మేము ఎలా అడ్డుపడట్లేదు, వాళ్ళకు సంబంధించిన ప్రాసెస్ ఏది ఉంటుందో అది చేసుకోమని ఖచ్చితంగా చెబుతున్నాం. కాకపోతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పర్యావరణకి సంబంధించి ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి మాతో చాలా రోజుల నుంచి గడుపుతున్నాయి. వాటి మీద మాకు కొంత ప్రేమ ఉన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చెప్తుంది ఏంటంటే మెయిన్గా వాటినన్నిటిని తరలించిన తర్వాత మీ పని మీరు చేసుకోండి, మీ పని చేసుకునే దానిలో మేము ఎలాంటి అభ్యంతరాలు కూడా పెట్టట్లేదని క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.